దేవుని నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మరింతగా దేవుని మాటలతో దీవించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క మాటను మీరు గ్రహించుకోవాలంటే ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలన్నీ పక్కకు వెళ్ళిపోవాలి. దేవుని యొక్క ఆలోచనలోనే మీరు ముందుకు సాగాలి. అలా అయితేనే ఆసక్తి విషయంలో మాంద్యత ఉండదు. ఆసక్తి విషయంలో మందంగా ఉన్నారనుకోండి, మీరు చెప్పేదేంటో నేను చెప్పేదేంటో మీరు వినేదేంటో అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఆలోచన విధానము పూర్వపు భక్తులు చూపించిన విధానాన్ని ప్రొసీడ్ అయితే తప్ప మనము ఆశించిన రీతిలో దేవుడిని ఆనందపరచాలి. అలా ఆనందపరచాలి అంటే మీకు మీ యొక్క భక్తి సాధన కంటే కూడా దేవుడు చెప్పినటువంటి విధానాన్ని పాటించాలి. కొంచెం కఠినమైన, కానీ నీకు కఠినమైన నీకు ఇష్టమైనట్టు భక్తిని సాధిస్తానంటే అది నీకు సంతృప్తినిస్తుంది తప్ప దేవుడిని ఏమాత్రము సాటిస్ఫై చేయదు. ఇది నిజం. ఈ నిజాన్ని గుర్తెరగాలి అంటే వాక్యం ఏం చెప్తుందో వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆ మాటలను గైకొని ఆశ్రయించి ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు మాత్రమే ఆయన యొక్క ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. అందుకు అదే ఆ యొక్క మాటల యొక్క గ్రహింపు కనుక నీకు తెలుసుకుంటే నీకు ఇవ్వబడిన బతుకు, నీకు ఇవ్వబడిన రోజు, నీకు ఇవ్వబడిన గంట, నీకు ఇవ్వబడిన నిమిషం, సెకండ్ యొక్క వాల్యూ కూడా అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు ఏం చెప్తావు నాయన, ఇంకనూ ఆసక్తితో చూస్తావు. అందుకే యోబు గ్రంథము 22వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనాన్ని ఎవరన్నా చదవండి గట్టిగా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఏం చేయాలట? అవలంబించాలి. ఏం చేయాలి? అవలంబించడం అంటే పాటించటం, అనుసరించటం. ఆయన నోటి ఉపదేశం ఎవరికో చెప్పేస్తారంటే మీకు చెప్పే మాటలకి, ఆయన చెప్తాను అన్న మాటలకి ఒక మానవ శరీరాన్ని ఆయన ఏం చేస్తారు? ఉపయోగించుకుంటారు. నా మాటలు మీకు వినపడాలి అంటే నేను దేన్ని ఉపయోగించుకున్నాను? మౌత్ ఉపయోగించుకున్నాను. అలాగే ఆయన మాట వినపడాలి అనుకుంటే ఆయన ఇంకొకరిని సాధన చేసుకుంటారు. ఎవరిని సాధన చేసుకుంటారు? ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉన్న వారిని మాత్రమే, ఆయన మాటల మీద దృష్టి ఉంచే వారిని మాత్రమే. అందుకే అంటున్నాడు, నా నోటి ఉపదేశాన్ని అవలంబించుము. ఆయన మాటలు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఒక రోజులో ఉంటాయండి? అస్సలు ఉండవు. హృదయంలో ఆయన మాటలు ఉంటే నువ్వు అడుగడుగున ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఎవరిని కష్టపెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎంత శ్రమనైనా నీవే భరించాలి. క్రీస్తు యొక్క పోలిక చొప్పులోనికి వెళ్ళాలి. అప్పుడే ఈ మాటలు మీ హృదయంలో ఉండగలుగుతాయి. నా మాటల్ని హృదయంలో ఉంచుకోండి అని చెప్పి 23వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల, ఎవరి వైపు? తిరిగాను. మీరు కొంచెం తిరిగి మళ్ళీ రిటర్న్ అయిపోయారు. ఇలా రిటర్న్ అయిపోతేనే నిద్ర వస్తుంది, లేదంటే రిటర్న్ అయిపోతేనే కొంచెం బాధ అనిపిస్తుంది, ఎంత తొందరగా ముగించేస్తారని. ఇవన్నీ మన శరీరపు లక్షణాలు. ఏమంటున్నాడు? సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా నీ గుడారంలో నుండి, ఎక్కలేం చేసుకోండి, నీ గుడారంలో నుండి దుర్మార్గమును, మార్గము లేని దానిని. ఎవరి మార్గం లేదు? దుర్మార్గము. దేవుని దృష్టికి కానిది ఏదైనా దుర్మార్గమే. నీ దుర్మార్గమును, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన అప్పుడు అవుతావు డెవలప్. ఇప్పుడు వచ్చేదంటే డెవలప్ అవ్వవు. నువ్వు ఎప్పుడు అభివృద్ధి పొందుతావట? దుర్మార్గతను. నీ గుడారము అంటే నీ శరీరము. శిథిలమైపోతున్న ఈ గుడారము యందు ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిన వారమని ఎరిగి నీ యందు ఆసక్తితో చూస్తున్నాను నాయన అన్నాడు కొరింథీయులకు రాస్తూ. అర్థమవుతుందా? కాబట్టి నీ గుడారంలో తొలగించాల్సిందేంటి? దుర్మార్గత.
అది నువ్వు అనుకుంటే తెలియదు. నీవు, నీ శరీరము, నీ గుడారము, నీకు చాలా మంచోడు, మంచిది, నీ అంత భక్తి పరుడు, భక్తి పరురాలు లేనే లేరు. నువ్వు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేయచ్చు, నువ్వు ఎవరికైనా జడ్జ్ చేసేయచ్చు, నువ్వు మాత్రం మంచిదాన్ని, మంచోడివి అన్నది. కానీ బైబిల్ దగ్గరికి వస్తే, బైబిల్ వాక్యాన్ని కనుక నువ్వు పరిశీలన చేసుకుంటే, దేవుని వాక్యం కనుక నీకు అర్థమైపోతే, దేవుని ప్రేమ కనుక నీకు అవగాహన కల్పించగలిగితే, నీ గుడారానికి, నీ శరీరానికి నువ్వు ఎంత పాపాత్ముడో నీ వాక్యంలో తేలిపోతుంది, కనపడిపోతుంది. టార్చ్ లైట్ చీకట్లో వేస్తే ఆబ్జెక్ట్ ఎంత బాగా కనపడుతుందో, మన యొక్క పాపాలు తెలియాలంటే ఆయన వాక్యమే శరణ్యం, ఇంకా వేరే ఏం లేదు. ఒకవేళ నీ పక్కన పొగిడే వాళ్ళు ఉన్నారంటే మోర్ డేంజర్ నీ లైఫ్. అస్సలు పొగిడే వాళ్ళని పక్కన పెట్టుకోమాకు. నీ శత్రువులే నీ పక్కన ఉండాలి. వాడు నీ లోటుని ఎత్తి చూపుతాడు, వాడు నీకు మేలు చేసినట్టే. నిన్ను పొగిడే వాళ్ళు ఎంతసేపు నీలో ఉన్న నీ భజన కార్యక్రమం మొదలు పెడతాడు తప్ప నీలో ఉన్న లోటుని చూపించడు. ఎప్పుడు నీకు విరోధులు ఉండడం మంచిది. వారు నీ శరీరానికి హాని చేయరు, నీలో లోపాలను గుర్తిస్తారు. బైబిల్ చెప్పింది అదే, ఎవరైనా నిన్ను పొగిడారా నీకు స్టార్ట్ అయిపోయినట్టే నీ యొక్క ప్రమాదకరమైన పరిస్థితులు అనింది. కాబట్టి నీ గుడారంలో నుండి దుర్మార్గతను తొలగించిన ఎడలా నీవు, అందుకే అంటాడు 23వ అధ్యాయానికి వచ్చేది, ఇదే యోగు గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. యోగు గారు సామాన్యంగా శ్రమల్లో గెలవలేదండి. ఆయనట నీవు పెదవులతో చెప్పిన ఆజ్ఞల్నే నేను విడిచిపోయి తిరగలేదు. విడిచామా? ఎన్నిసార్లు విడిచేసి ఉంటాం? దేవుని యొక్క మాటలు ఎన్నిసార్లు వదిలేసి ఉంటాం? అసలు లేవగానే ప్రార్థనతో మొదలవ్వాల్సింది మనం అన్ని ఈ ఆండ్రాయిడ్ ఫోన్లతోటి మనం పడుతున్న బాధలు ఇంత అంతా కాదు. ఆ స్క్రీన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. క్యాన్సర్ క్లియర్ అయిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారంట. అయినా మన చెయ్యాక మన కన్నారు, మన ఫోన్ యొక్క ఇది స్క్రోలింగ్ ఆగదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచారా? ఎప్పుడన్నాను నా అభిప్రాయం కన్నా, నా అభిప్రాయం ప్రకారం నేను చాలా మంచిదాన్ని, ఎందుకంటే నేను గుడికి వెళ్ళిపోతున్నాను, నా డ్రెస్సింగ్ మార్చాను, నా వ్యవహార శైలి మార్చాను. సో నేను భక్తుడినే. అయితే కూడా చెప్పారు, చాలా ప్రార్థన డెవలప్ వచ్చిందయ్యా అన్నాడయ్యా. సో నేను చాలా భక్తిపరునే అని నీ సొంత అభిప్రాయాలు ఉంటాయి. కానీ బైబిల్ ఏమంటుంది? యోగు గారు ఏమంటున్నాడు? నా సొంత అభిప్రాయం నాకున్నా కూడా నేనేమి నీ మాటల విషయంలో అసలు నేను వెనక్కి తిరగలేదు, నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. అందుకే కీర్తన 119:11 అంటాడు, నేను వెళ్ళే చోటల్లో నీ వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి. చదవండి ఎవరున్నా వారు కీర్తనలు 119వ కీర్తన 11వ వచనం. ఫాస్ట్ చదవండి. నీ ఎదుట ఎవరి ఎదుట? మనుషుల ఎదుట కాదు. అసలు మనుషులు ఏంటంటే కనపడే దాన్ని బట్టే నీ మీద న్యాయ తీర్పు తీరుస్తారు. కనపడే దాన్ని బట్టి నువ్వు మంచోడో చెడ్డోడో అని చెప్తారు. కనపడే దాన్ని బట్టి, ఎందుకంటే వాళ్ళకి అంతమించి క్యాపబిలిటీ లేదు, కెపాసిటీ లేదు. మనుషులు ఊహించి చెప్పేవాడు బోల్డ్ అని చెప్పేస్తాడు, విస్తరించి మాట్లాడతాడు, వాడికి రేపేందుకు అసలు తెలియదు అని చెప్పేస్తాడు దేవుడు. ఇక్కడ ఏంటంటే నీవు నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను. నా హృదయంలో నువ్వున్నావే, నా హృదయంలో నువ్వున్నావయ్యా అని చెప్పలేదట యోగు గారు. దావీదు గారు ఏం చెప్పాడట? నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నానయ్యా అని ఒక భక్తుడు అంటే ఇంకొక భక్తుడు అంటున్నాడు, నా సొంత అభిప్రాయం కంటే నీ నోటి మాటకి అంత ప్రయారిటీ ఇచ్చాడు భక్తుడు. దేవుని మాట నీకు అక్షర రూపంలో పెట్టి, వ్యక్తులను పెట్టి చెప్పిస్తున్నప్పుడు నువ్వు ఇంకెంత జాగ్రత్తగా వినాలి, నా మాటలను కైకొనాలి. అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథము యెషయా గ్రంథము 25వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము
25వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్నే సో కాబట్టి నన్ను నేను హెచ్చించుకుంటున్నాను. అందరు నిద్రపోతాను. నేను చదివింది తప్ప కదా? తప్పేనా? అక్కడ ఏముండింది? యెహోవా నీవే నా దేవుడవు, నిన్ను నేను హెచ్చిస్తాను నాయన. ఉందా మీకు ఈ కమిట్మెంట్? మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారా? నా భక్తిలో ఇన్ని ఇయర్స్ సర్వీస్, ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇన్ని ఇయర్స్ పాట మొదలెడితే ఆపడం, గానం ప్రతిగానాలతో నేను మారు మోగిస్తాను అన్నారు అనుకోండి. ఆ భక్తులను చూసి ప్రార్థన చేయాలి మీరు. అవును, దేవా దేవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవే అద్భుతములు చేసేది. ఎవరట అద్భుతాలు చేసేది? దేవుడు మాత్రమే. స్వస్థపరచు పేరు కూడా పెట్టుకొని చెప్పుకున్నాడు. స్వస్థపరచు యెహోవాను నేనే. నువ్వేంటి స్వస్థపరుస్తాను దాంట్లో? యేసు పిలుచున్నాడు, స్వస్థపరచును, నీ రోగమును కుదుర్చేదను, నీకు కావలసినవన్నీ తీర్చేదను నేను. నిన్ను నువ్వు హైలైట్ చేసుకుంటున్నానండి. ఈ సంఘంలో జరగలేదు కాబట్టి ఆ సంఘానికి వెళ్తానంటావేంటి? అసలు సంఘానికి ఒక దేవుడు ఉన్నాడా? ఏమండి, నిజ దేవుడి గురించి నీకు ఒక అభిప్రాయం లేదా? అవగాహన లేదా? ఫుడ్లో ఏది బాగా రుచికరంలో నీకు తెలుసు, డ్రెస్సుల్లో ఏది బాగా నీకు సూట్ అవుతుందో తెలుసు. అసలు నువ్వు ఇంట్లో ఏది ఎక్కడ కట్టుకుంటే కంపల్సరిగా వాస్తు ఫాలో అవుతుంది సుమా? వాస్తుందండి? ఒంటరిగా తిరుగుతున్నా భూమికి ఎక్కడన్నీ వాస్తుంటది. నువ్వు ఇటు చూపించేలోపు భూమి తెలియకుండా తిరుగుతుంది. ఎటు తూర్పు అంటావు, ఎటు ఉత్తరం అంటావు, ఎటు దక్షిణం అంటావు. ఇటు తిరిగినప్పుడు 24 గంటల్లో ఇలా తిరిగినప్పుడు నువ్వు చూపిస్తున్న తూర్పు ఇటు ఉంటే తిరిగే టైం ఇటు ఉంటుంది. అందుకే కదా సూర్యుడు తూర్పును ఉదయించి పడమట అస్తమించును. తిరిగి ఇక్కడ ఉంటున్నాడే సూర్యుడు. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలి, వాస్తు ప్రకారం ముహూర్తాల ప్రకారం పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఇంట్లోకి వెళ్తే పాలు పొంగించాలి. ఏ ఆచారాలు? దేవుని యొక్క ఆలోచన విధానం లేదా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా? అసలు దేవుని యొక్క కెపాసిటీ నేను అర్థం చేసుకోలేకపోతున్నావా? సంఘానికి ఒక విధానం, సంఘంలో ఇంకొక విధానం, బయట ఒక విధానం. ఎట్లయినా బంధించేసి ఉంచుకోవాలన్న తీవ్రమైన లక్షణాలు ఏంటండి భక్తులకి, కాపరులకి? ఏమంటున్నాడు ఇక్కడ? దేవా నిన్ను నేను స్తుతించేస్తాను, నీవే నా దేవుడవు, నిన్నే నేను హెచ్చించేస్తాను, నీవే అద్భుతములు చేసేవాడవు. అండర్లైన్ చేసుకోండి. సత్య స్వభావమును అనుసరించి, యాజ్ పర్ సత్యము, యాజ్ పర్ ట్రూత్. వాట్ ఇస్ ట్రూత్? నీ వాక్యమే. నీ వాక్యమే అంటే క్రీస్తు యొక్క మాటల ప్రకారం, అంటే బైబిల్లో చెప్పబడిన మాటల ప్రకారమే నేను జడ్జ్మెంట్ చేస్తాను. ఎందుకంటే ఇదే మీకు ఇవ్వబడిన ధర్మము. ఈ ధర్మం ప్రకారం నడుచుకోకపోతే, ఈ రూల్స్ ప్రకారం నువ్వు నడుచుకోకపోతే, నా మాటల ప్రకారం నువ్వు నడుచుకోకపోతే నీవు శిక్షార్హుడవే. రోడ్డుకి ఎడమవైపునే నడవాలి, నేను నడవను కుడివైపు అంటే వస్తారు, ఇద్దరు ఎత్తుకొని పోతారు అన్నా కదా. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతా, కారు నడుపుతా అంటే ఇమీడియట్ గా పట్టుకెళ్తారు, నీతో పాటు నీ పేరెంట్స్ ని పట్టుకెళ్తారు. ఇవి గవర్నమెంట్ రూల్స్ మనం పెట్టుకున్నాం. ఎందుకు? మనం సురక్షితంగా ఉండాలి అని. అదే విధంగా ఆత్మ సురక్షితంగా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే బైబిల్లో చెప్పబడిన రూల్స్ ప్రకారమే నీ భక్తి విధానం ఉండాలి, నీ ప్రవర్తన ఉండాలి, నీ పూజ ఉండాలి, నీ యొక్క క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా భక్తి చేస్తానన్నా, భక్తి చేసి క్రియలు చేయనన్నా దేవుని దగ్గరికి వెళ్ళాము. నువ్వు ఎన్ని చెప్పు, ఎన్ని మాట్లాడు, ఆయన పద్ధతి ప్రకారమే నీ భక్తి ఉండాలి. అందుకే ఇంకొక మాట అంటున్నాడు యెషయా గ్రంథంలోనే, ఇందాక చదివారు కదా మీరు, 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో 22వ వచనంలో ఏమంటున్నాడు? వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు కాలము, ఎందుకంటే దేవుని యొక్క ధర్మం ప్రకారం నడుచుకొని ఏ దేశానికైనా తప్పదు. ఇలా ఒక దేశమా, ఒక రాష్ట్రమా,
ఖండాలుగా దేవుని యొక్క విధులను విసర్జించేసింది. అందుకే ప్రతి దేశానికి ఆయన జడ్జిమెంట్ జరుగుతూనే ఉంది. అందుకే ఏమంటున్నాడు, ఆ దేశం అనుకుంటారా ఈ దేశం అనుకుంటారా, దేశమునకు కాలము, అంటే కాలం పెట్టింది మనుషులక, దేశంలో ఉన్న మనుషులక, దేవునికి కాదా కాలము? దేవుడు అంటేనే కాలానికి అతీతుడు. కాలము మనుషులకి ఈ టైంలో ఈ ప్రకారం నీవు ఇక్కడ పుట్టి నీకున్న ఈ వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు నడుస్తూనే నా గురించి తెలుసుకున్న నీవు నన్ను హెచ్చించాలి. అర్థమవుతుందా? యెషయా 1:1 నీవే దేవుడవు, నిన్నే నేను హెచ్చిస్తాను. ఈ శరీర సంబంధమైన విషయాల్లో నేను బడలిక తెచ్చుకున్నా, శరీరము బలహీనంగా ఉన్నా, ఆత్మయందు నేను తీవ్రత కలిగి నీ యందు మాత్రమే ఆసక్తి కలిగి నీతి నియమాలతో నేను ప్రతి క్షణం నీ కొరకు బ్రతుకుతాను. ఇది కమిట్మెంట్, ఒక భక్తుడి కమిట్మెంట్. అందుకే అంటున్నాడు, కాలము సమీపించింది, దాని దినములు చాలా ఉన్నాయి అనుకుంటున్నారు చాలా మంది. 2025 కాదు, 26 కాదు, మనకి విజన్ 2050 వరకు కూడా విజన్ పెట్టుకున్నాం. మన టార్గెట్లు ఎక్కడెక్కడికో పెట్టేసుకున్నాం. అసలు దినాలు సంకుచితం అయిపోయినాయి. అంటే మీకు తెలుసు, కాటన్ డ్రెస్ మెటీరియల్ కొనుక్కుంటే ఇంతే అయిపోతుంది, సాగిపోతుంది. కొన్ని క్లాత్ యొక్క స్వభావాలు అలాంటివి ఉన్నాయి. దేవుని యొక్క సత్య స్వభావమును బట్టి నువ్వు గనక కరెక్ట్ గా లేకపోతే మన యొక్క దేశ నివాసుల యొక్క దినాలని సంకుచితం చేసేస్తాడని, అంటే తక్కువ చేసేస్తాడని అర్థం. దేశంలో నువ్వు లేవా, నేను లేనా? ఇప్పుడు జపాన్కి 1000 సార్లు తుఫాన్ వచ్చేసింది కాబట్టి ఇదిగో ప్రపంచానికి డూమ్స్డే అనేసాం. జరిగిందా? రక్త స్కేల్ మీద 5.2 చూపించాడు అంతే. 1000 సార్లు నేను ఊపినా నువ్వు అన్నావు కాబట్టి నేను చేయను అంతే అంటాడు దేవుడు. నువ్వు అనుకున్నాడేమో, నేను చేయకపోయిందా? ఏం న్యూస్ ఛానల్స్ చెల్లులు పడేటట్టు చెప్పేసి ఇంక జపాన్కి ఆవిడెవరో వంగమ్మ అమ్మమ్మ చెప్పిందట. ఆవిడ పుస్తకంలో రాసుకున్నదే ప్రయారిటీ ఇచ్చి న్యూస్ ఛానల్స్ లో భయపడిపోయి ఎంత బాధగా ఉన్నారు కదా, మీరు అనుకోనని గడియ అన్నాడు. అంతే అన్నాడు లేదా? మీరు అనుకోనని గడియలో దొంగ వచ్చినట్టు నేను వస్తాను, కానీ ఇదిగో ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి వస్తాడు, అసలు నేనే చేసి అని చెప్పేవాడు చాలా మంది బయలుదేరుతారు, మీరు మాత్రం నమ్మొద్దు అన్నాడు లేదా? మీరు మాకు ఇలాంటి న్యూస్ స్క్రోల్ అవుతున్నా గ్యారెంటీకి ఇంత హడావుడు చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగనివ్వడు దేవుడు. ఎందుకంటే చేసిన వాడికి హక్కు ఉంటుంది, చేయని వాడికి ఏం హక్కు ఉంటుంది? ఇది జరుగుతుంది నోటి మాటతో నేను చెప్పినంత మాత్రం అవుతుందా? చేసిన వాడు క్రియేటర్, ప్రతి విషయంలో ప్రతి సంఘటన గురించి సిచ్యువేషన్ గురించి ఆయనకి అధికారం కలిగిన వాడు. ఆ అధికారం కలిగిన దేవుడిని నువ్వు నీ ఇష్టమై నువ్వు ఆయన పూజించాలి, ఆయనకి లోబడి బతకాలి. ఇవన్నీ ఎక్కడ చేస్తాం? శరీరమే నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది. శరీర ప్రకారంగా నేను ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు శరీర ప్రకారం ప్రవర్తించినా శరీరపరమైన విషయాలనే ఇత్తుతావు. ఇత్తిన కోసుకోవద్దా ఏంటి? ఇత్తిందే కదా. మామిడి చెట్టు ప్లాంటింగ్ చేస్తే వేపకాయలు వస్తాయా? వేప చెట్టు నాటితే ఏమన్నా మామిడికాయలు వస్తాయా? ఏ చెట్టును నాటామో ఆ కాయలే వస్తాయి. చెట్టు చూసి కాయలు ఎలాంటివో చెప్పొచ్చు, కాయలు ఎలా ఉన్నాయో చూసి చెట్టు ఎంత మంచిదో కూడా చెప్పొచ్చు. నీ ఫలాలు ఎలా ఉన్నాయి? దీర్ఘశాంతం అంటే ఎంతో ఆమడదూరం, అసలు పవిత్రత లేదు, దీర్ఘశాంతం లేదు, ఆలోచన లేదు. అసలు 8 ఫ్రూట్స్ అనేది పక్కన పెట్టు, ఆయన ఆరాధించే విషయంలో నీ కండిషన్స్ అప్లై అన్న మాటని నువ్వు పాటిస్తున్నావా లేదా? ఇదే ఆయన అడుగుతాడు. ఏమంటున్నాడు? ఆ మాట చదవండి. ఎక్కడున్నాం మనం? ఏమన్నాడు? దేశంలో యొక్క దినాన్ని ఏం చేస్తానన్నాడు? ఆయన సంకుచితం చేసేస్తానన్నాడు. అందుకనే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. చెప్పన ఎక్కడ? నహూముకి ముందు ఉంటుంది. నహూము మీకాకు ముందు ఉంటుంది. చదవరా? అయితే తీయండి. 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము
ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగుతుంది. ఏ కాలం అట? నువ్వు స్క్రోల్ చేసిన కాలంలో అసలు జరగదు. ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయన నిర్ణయ కాలంలో జరుగును. సమాప్తం అవడానికి ఆయన నీకంటే ఆతురపడుచున్నది. అది తప్పకుండా నెరవేరుతుంది. కానీ అది ఆలస్యముగా వచ్చినను. ఫర్ ఇన్ఫర్మేషన్ విశ్వాసులారా, ఏంటి ఇంత ఆలస్యం అవుతుందని? ఎస్, డెఫినెట్లీ అది ఆలస్యం అవుతుంది. ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకుని ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయండి. ఆ దర్శన కాలము ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక వచ్చును, జాగు చేయకపోవచ్చును. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ మీకు వచ్చిందో లేదో. అసలు ఆలస్యం ఎందుకు? అసలు ఆలస్యం ఎందుకు? తొందరగా టిక్వర్ యాడ్ చేసేయచ్చు అంటే నిర్ణయ కాలం ఉండింది. అందుకే ఒకటో పేతురు గారు చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రతి డౌట్ కి ఆయనే. ఏసయ్యా నేను ఎవరన్నా ముట్టుకుంటే నేను వేసేస్తానన్నానే, బాబు నువ్వు కోళ్ళు ముందే 3 సార్లు మాట్లాడతారు, అబద్ధం మాట్లాడతావు బిడ్డ అంటాడు. అంతే, మన గురించి తెలియడానికి ఫ్యూచర్ ఉండాలంటాము. ఇంత భక్తిని ప్రదర్శిస్తున్నావు కదా, ఏదో ఒక కుక్కుని దాస్తావు, నువ్వు కాలు దాస్తావు అన్నాడు దేవుడు. అందుకే ఒకటో పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. మీరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు కదా, మీకు తెలియాలి విషయం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తను చెప్పిన నిర్ణయ కాలమును గూర్చి, తన వాగ్దానమును గూర్చి అస్సలు ఆలస్యం చేయడానికి ఇష్టపడతలా. ఆలస్యం చేయువాడు కాదు గాని అందరికీ తెలియాలి. ఎవడును బాబు ఇప్పుడు రోడ్ మీద అనవసరంగా తీరిక మీద తారీఖేసుకుని కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నావు కదా, అసలు నువ్వు మారాలని ఆలోచన. ఎవరును నశింపవలని ఇచ్చయింపక, నువ్వే వచ్చావు కదా, నీ ఫ్యామిలీ రావాలా వద్దా? ఎవరును నశింపక అందరూ ఒకళ్ళెదురా అందరూ ఆయన నిజాలు తొందరగా వచ్చేనా నీ బిడ్డను పంపించేనాయన అని అనద్దంట. అందరూ మారు మనసు పొందాలి. మతం మార్చుకోవాలన్నాడు. ఇక్కడ ఏం మారాలట? అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. ఇది తండ్రి అభిష్టం అండి, తండ్రి కోరికండి. ఆయన నిన్నేం కోరికలు ఉంటాయి, దేవుడికి నీకు ఏదనుకుంటే జరిగిపోద్ది అనుకోకండి. ఆయన కోరిక నెరవేర్చలే మానవ జాతి. ఈ భూమి మీద ఉన్న విషయాల మీదనే వ్యాపకం పెంచుకొని తినడంలో తాగడంలో ఈ రెండు అయిపోతే ఆడడానికి టైం స్పెండ్ చేసి రోజుని గడిపేసి ఇలా వచ్చిన రోజు అలా అయిపోయింది, అదే సంవత్సరంలో 6 నెలలు ఈజీగా అయిపోయింది అంటారు. ఏంటంటే తండ్రి కష్టం ఉంది. సూర్యుడు ఒక రోజు ఆపేస్తే గజిబిజి గందరగోళం అయిపోతుంది లోకం అంతా, అవునా కదా? ఒక్క రోజు చెట్టు మొలవకు, ఏ చెట్టు పండ్లు కాయకొని అన్నారనుకోండి దేవుడు, మ్యాంగోస్ వస్తాయండి. నీకు రేట్ రాకపోతే కుప్పలుగా బయటకు వస్తావు, అంత కోపం నీకు రైతుగా ఉంటే, అవునా కదా? ఏంటైనా నువ్వు ఇచ్చిన ఫ్రూట్ దీన్ని కనీసం ఉచితంగా ఎవరికైనా ఆహారం ఉన్నోడికి లేని వాడికి పంచేస్తున్నాను రైతుగా ఉంటే, నాకు ఎట్టలేదు రేటు అని చెప్పేసి కుప్పలుగా బయటకు వస్తావు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘశాంతం నిన్ను పెట్టుకోమన్నాడే. స్పిరిట్ ఫ్రూట్, ఆత్మ ఫలంలో ఒక ఫ్రూట్ ఆయన పెట్టుకున్నాడు ముందు. అర్థమవుతుందా? దీర్ఘశాంతముతో ఏం చేస్తున్నాడట? ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతము కలవాడే ఉన్నాడు. అందుకు ఆలస్యం అవుతుంది. తొందరగా ఆయన నేను వచ్చాననుకుంటున్నాను రా, మీ దుర్మార్గత నాకు ఎంత కోపాన్ని తెప్పేస్తుందంటే ఒక్క సెకండ్ లో నేను వచ్చేసి మిమ్మల్ని డిస్ట్రాయ్ ఆల్రెడీ అగ్ని రాజేయబడింది. అది మీకు తెలియని విషయం కాదు. చాలా చోట్ల పరిస్థితులు గందరగోళం అయిపోతున్నాయి. ఒక్కొక్కరి దగ్గర అనుభవములు మించి ఉన్నాయి. శాంతి దేశం అనుకునే మనం కూడా, మన భారతదేశం కూడా అనుభవములు పెట్టుకోకుండా లేదు, తెలుసా మీకు?
అసలు మొన్న ఇరాన్ ఇస్రాయల్ యుద్ధం ఎందుకు అనుకుంటున్నారు? ఇరాన్ అనవసరంగా ఏవో అణుబాంబులు ఎక్కువ పెట్టుకున్నావు, నేను ఒప్పుకోను అంటుంది ఇస్రాయల్ దేశం. నీకెందుకు పెట్టుకుంటే, నువ్వు కూడా పెట్టుకున్నావు కదా, కావాలంటే నీ పని చూసుకో, నా పని నేను చేసుకుంటా, నా పని కట్టొచ్చావా నీ మీద వేసేది. అందుకే యురేనియం కర్మాగారాల మీద మెయిన్ బాంబులు వేసింది ఇస్రాయల్, తెలుసా? అది యురేనియం తయారు చేసుకునేవి కాదు, అణుబాంబులు తయారు చేసుకునే యూనిట్స్ అని. మీరెందుకు సైలెంట్ గా ఉండకపోతే నేను దిగుతా అనుకుంటే అమెరికా మన పెద్దన్న చేయబోయిన ప్రతిదాన్ని తీర్చేసి అనుకుంటాడు కదా. వాళ్ళకేమో చాలా ఘోరమైన పరిస్థితులు, ఆహారం మాంద్యం వచ్చేసింది, జాబులు లేవు, అక్కడ వెళ్ళి జాబ్ చేసుకుంటున్న వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, కుదిరితే కాల్చి పడేస్తామంటున్నారు వాళ్ళు. ఈ అన్ని పరిస్థితులు గందరగోళంగా ఉంటే నాయన తొందరగా రావట్లేదు, మేము ఈజీగా కొంచెం లోకంలోకి అలా స్టెప్ వేసి ఇలా రామంటారా? దేవుడు ఏమంటున్నారు చూడండి, నా మాటను చూడండి. అయితే ప్రభు దినము దొంగ వలె వచ్చినట్టు వచ్చును, ఆ దినమున ఆకాశములు, దేవుడు బైబిల్లో రాయించిన మహాధ్వని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఆకాశములు మహాధ్వనితో గతించిపోను. పంచభూతములు అంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఇవి లేదే ప్రకృతి లేదు. దీనిలో ఏది మిస్ అయినా, ఏది బ్యాలెన్స్ తప్పినా మానవ జాతి ఫస్ట్ మలమల మాడిపోతుంది, చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఇప్పుడు పంచ భూతాల వల్ల, ఐ మీన్ ప్రకృతి వైపరీత్యాల వల్ల విపరీతమైన ఇబ్బంది ఎవరు ఎదుర్కొంటున్నారు అంటే మానవ జాతి మాత్రమే. ఇలాగే కోర్టులో కేసు వేస్తున్నారు, మాకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగింది, మేము దేవుని మీద కేసేస్తాము, ఐ మీన్ ప్రకృతి మీద కేసేస్తాము అని. తెలుస్తారేంటి? అయ్యో నా విధేయతని నేర్చుకొని ఈ మానవ జాతి మీరు మారండి అని ఇస్తున్న అవకాశాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారో. పంచభూతములు మిక్కుటమైన వెంట్రము, సునామీ వల్ల సముద్రం ముందుకు వచ్చేసేసారు. వచ్చింది ఎందుకు ఎవరికి వెళ్ళిందో మరి వెళ్ళిపోతాను నేను, అలా కాదు, నేను ఓర్చుకోలేను. ప్రకృతి కన్ను పెట్టి చూస్తుందంట. మీకు ఈ రోమా పత్రికలోనే ఉంటది. ప్రకృతి ఎవరేం చెప్తున్నారు, నాయన వెళ్ళిపోమంట ప్లీజ్. ఆయన ఆజ్ఞీయగా తుఫాను బయలుదేరను, ఆయన సెలవీయగా బహువేంద్రముతో జలములు బయలుదేరను. ఎక్కడ చూసిన నీటిలో తేలి ఆడుతున్నాయి మహా పట్టణాలు అన్నవి. ఇంకా చెప్పాను కదా, దేశంలో ఎంత సంకుచితమైపోయింది అంటే మేము ఈ దేశంలో ఎటువంటి విపరీత ప్రకృతి వైపరీత్యాలను చూడము అనేటువంటి ప్రదేశాలు కూడా అగ్నికి ఆహుతైపోయి ఉన్నాయి. అవునా కదా? మీరు న్యూస్ చూడరు, మీకేం అవసరం లేదు. భూమి యొక్క పరిస్థితి ఎలా ఉందో మీకు అనవసరం. సూర్యుడు ఎలా అయిపోయాడో తెలియదు. సూర్యులో బొక్క ఉంది, ఆ బొక్కలో ఎంత పెద్ద బొక్క పడింది అంటే మనలాంటి భూమిలో 13 భూములు పడతాయంట. అంత బొక్క పడింది అంటే హీలియం తొందరగా తగ్గిపోద్ది. హీలియం తగ్గిపోయిందంటే మండే సూర్యుడు మండడు. నేను మండే సూర్యుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి నువ్వు నాశనం అయిపోతావు. ఫస్ట్ పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ అంటే పనులన్నీ కాలిపోతాయి. ఏం ఆలోచిస్తున్నావు మరి? ఇంత పరిస్థితి దేవుడు బైబిల్లో రాయించాడే. అయ్యో పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు ముందు చెప్పించాడే. నువ్వు మరింత జాగ్రత్త కలిగి ఉండాలా. ఇవన్నీ లయమైపోవును గనుక, ఆకాశము కూడా రగిలిపోవును గనుక లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునని. గాలి ఎట్లా కరిగిద్దబ్బా? పంచభూతంలో గాలి కూడా ఉందిగా, అగ్ని ఎట్లా కరిగిపోద్దబ్బా? ఎన్ని ఏమన్నా ఆలోచిస్తున్నారు? ప్రాక్టికల్ గా ఆలోచించాలి. క్రైస్తవులు భక్తి అంటే మోసగా వచ్చి అయ్యా భజన అని మళ్ళీ ఆమె అనుకొని ఆ వేషధారణ హిపోక్రైటిక్ లైఫ్ ను తీసేయండి. సమాజంలో మందిరంలో ఇలాంటి వేషాలు వేయకండి. ఇది దేవుడు ఎప్పటి నుండో చెప్తున్నాడు. నువ్వు మార్చుకుంటామనే టైం ఇస్తున్నాను. నిర్ణయం అయితే తీసేసుకున్నాను. ఆ నిర్ణయ కాల ప్రకారం చేయవలసిన పనులన్నీ
ఫాస్ట్ జరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు అందుకే సాక్ష్యము. గాలి వల్ల బాధ, నీటి వల్ల బాధ. అది దేని వల్ల బాధ లేదో చెప్పండి మనిషికి? కంటికి కనబడిన మైక్రో ఆర్గానిజం వల్ల వచ్చిన జబ్బు. ఏ జబ్బు? మొన్న కరోనా వచ్చింది కదా, అసలు కంటికి కనబడిందా? అది తుమ్మితే పోయే ప్రాణాల మనవి, దగ్గితే పోయే ప్రాణాల, ఆక్సిజన్ లేకుండా పోయే ప్రాణాల. ఇలాంటి ప్రాణాలు కలిగిన మనము ఏం చూస్తూనే ఎదురుపడుతున్నాం చెప్పండి? మనకున్న చిన్న సిమెంట్ ఐరన్ ముక్క దేవుడు పైన చూస్తే అవి ఇలాగే కనపడతాయి. సిమెంట్ ముక్కల కోసం, ఐరన్ ముక్కల కోసం, చిన్ని ముద్దలైన బంగారం కోసం, వీటి కోసమా మన ప్రాకులాట? కాగితాల కోసమా మన ప్రాకులాట? కాదు, శిథిలమైపోయే గుడారం నుంచి ఆత్మ బయటికి వెళ్ళే టైంకి ఆయన ఎదుట నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పరిశుద్ధులుగా నిలబడాలి. అది ఆయన కోరిక. అందుకే అంటున్నాడు, దేవుని దినపు రాకడ కొరకు సంఘమా మీరు టైంని తీసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీ డ్యూటీస్ చెప్తున్నాను. దేవుని దినపు రాకడ కొరకు దానిని కనిపెట్టుచు. అయినా ఇవాళ సూర్యుడు డల్గోమడి వచ్చేసే ముందు నన్ను నేను ఎగ్జామ్ చేసుకుంటాను. ఏమిటో ఇవాళ ఏమైనా తప్పు చేశానా, నీ ఎదుటి ఎలా ఉన్నానో, దుష్టున్నా, దుర్మార్గుని అయినా ఎంత మంచిగా నేనున్నా, నువ్వు పాపాన్ని కట్టగల సమర్థుడివి అని అనుకుంటూ కనిపెట్టుచు, దాని ఆశతో అపేక్షించు. నేను ఎట్లాగైనా వచ్చే నాయన, ప్లీజ్ నాయన అనాలట. అపేక్ష అంటే కోరిక. అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తన ఇక్కడ నుండి మీరు మారాలి. ఇది ఎప్పటి వరకు మనం చేయాలి? ప్రభు దినం వరకు పరిశుద్ధమైన ప్రవర్తన. ఇది ఎవరు కనపడుతుంది చెప్పండి? గుడిలోకి వచ్చిన అందరికీ కనపడుతుందా? అస్సలు కనపడదు. నువ్వు ఏ విధంగా చూపించినా కనపడదు. ఎంత చూపించినా నీలో వెతికి లోపాన్ని కనిపెట్టగలిగి నిన్ను డిగ్రేడ్ చేసే లోపం వైపు నువ్వు చూడొద్దు. పరిశుద్ధ ప్రవర్తన చూసేది ఆ మహాదేవుడే. పరిశుద్ధ ప్రవర్తనతో, భక్తితో ఎంత రిలాక్స్ అయిపోయినాడా, రిలాక్స్ గా ఉన్నాడా, ప్రతిరోజు జాగ్రత్తగా ఉన్నాడు. నువ్వేంటి మరి సీరియల్ ఒకటి స్టార్ట్ చేస్తావు? ఏంటంటే నీకు అక్కడ ఆలస్యం అయిపోతుంటా, నేను కొంచెం ఫ్రీ అవుతాను నేను లోపంటే. ప్రతి దినము పవిత్ర ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండని దేవుడు చెప్తే, ఆ జాగ్రత్త మీరు మర్చిపోతారు కాబట్టి మీరు సంఘంగా కూడుకోండి. ఆ కూడుకోవడం వల్ల ఇలాంటి మాటలు జరిగితే మీకు మేలు జరుగుతుంది. అప్పుడు నా కుమారుడు త్యాగం అర్థం చేసుకోండి. ఆయన ఎలా ప్రవర్తించాడు అంటే హెబ్రీ పత్రికలో చెప్పాడు కదా, ప్రతిదినము కన్నీళ్లతోనూ ప్రార్థనలతోనూ యాచన అంటే బాబు నాయన తండ్రి ఆయనకు అవసరమా? ఎంతసేపు ఆయన ప్రార్థన చేస్తే నీకేమైనా నేను ప్రార్థన చేస్తాను సార్, నీకు తీసుకురాదంటే యాచనలతోనూ ప్రార్థనలతోనూ సమర్పించినందున అంగీకరించబడ్డాడు. ఆషామాషిగా కుమారుడుగా ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన మానవ శరీరము ధరించుకుని రక్త మాంసములు గలవాడైనను మన పాపముల విషయంలో, మన బాధల విషయంలో ఈక్వల్ అనుభవం గలవాడైనా ఆ బాధల్లో, వేదంలో ఆయన ప్రతిరోజు ప్రార్థన యాచన అంటే రిలాక్స్ అయిపోతానంటే నువ్వు. ఆయన మీరు అనుకున్నట్టు ఆయన ఆలస్యం చేయవాడు కాదు. నీతో పాటు ఇంక్లూడ్ చేయాల్సిన ఆత్మ యొక్క భారం నీ మీద ఉంది. అవునా కదా? అందుకే ఇంకొక మాట చెప్తాను చూడండి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వచనం. 9వ అధ్యాయము ఎక్కడ ఎలా ఉందండి? అపోస్తుల మొదటి టైంలో సంఘం ఎలా ఉందట? సంఘము క్షేమాభివృద్ధి నొందొచ్చు. ఎలా ఉందట? ఈ నలుగురు చాలు, ఇంకా ఎవరు వచ్చినా మనం పాడైపోతాం చెడిపోతాం అనుకోలేదట. సంఘము క్షేమాభివృద్ధి నొందాలి. ఏ విషయాల్లో క్షేమాభివృద్ధి నొందాలి? సమాధానంగా ఉండాలి. ఏ విషయమైనా ఇంటి దగ్గరే క్లోజ్ చేసేయాలి. మీ ఇద్దరి మధ్య క్లోజ్ అయిపోవాలి, మీ సహోదరుల మధ్య క్లోజ్ అయిపోవాలి. టోటల్ గా మీరు ఇక్కడికి వచ్చేసరికి సమాధానంగా ఉండాలి. సమాధానం లేకుండా బలలో చేసావా నీకు రౌండ్ అప్ స్టార్ట్ అయిపోయినట్టే. తెలుసా నీకు?
అంతే. అందుకే కొందరు బలహీనులు రోగులే ఉన్నారు, చాలా మంది ఎగ్జామ్ నిద్రపోతున్నారు. ఏమంట? సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయముతోను. నేను సంఘాన్ని అభివృద్ధి చేయాలి అంటే మాలో ఏముండాలి? మా యందు నీ యొక్క భయమును పరిశుద్ధాత్మ ఆదరణ ఏం చేస్తుంది? నిన్ను ఈ లోకం నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, లోకపరమైనటువంటి అధికారి చేత మనుషులు ప్రేరేపించబడి నిన్ను ఇబ్బంది కలగజేసి, నీకు బాధలు కలగజేసి, అవి శరీరపరమైన, రోగపరమైన, ఆర్థికపరమైన ఏ రకాలైనా సరే నిన్ను ఇబ్బంది కలగజేసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను ఆదరిస్తారు. ఎలా ఆదరిస్తారు? వాక్యం తెలిపిస్తుంది. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించాలి. సంఘము క్షేమాభివృద్ధిని అందాలంటే 3 పనులు గ్యారెంటీగా చేయాలి. ఏమిటి? ఫస్ట్, మీ అందరిలో సమాధానం ఉండాలి. పరిశుద్ధాత్మ మీకు కలిగించే ఆదరణ మీకు నిజంగా అనుభవం అయిందో లేదో మీకు తెలియాలి. భక్తి భయము మీలో ఉండాలి. ఒకరోజు భక్తి చూపించి, ఒకరోజు మహాభక్తి చూపించి, ఒకరోజు పాట రూపంలో అసలు మిమ్మల్ని మించిన లేదని, రెండో రోజు కనీసం టబ్లెట్లు పట్టకుండా, కనీసం గుడికే రాకుండా మూడో రోజు ఉంటే నీ భక్తి ఉన్నదేనా? నువ్వు రోజు రోజు దేవుని మందిరానికి వచ్చే కొద్ది నీలో దేవుని గురించిన ఆసక్తి పెరుగుతూ ఉండాలి. వన్స్ నీకేమన్నా తగ్గిందంటే ఆత్మ విషయంలో నువ్వు ఎక్కడో బలహీనురాలు అయిపోయావు. ఆలోచించుకో, పరీక్షించుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఆయన రాకుండా మాత్రం తక్కువ ఎస్టిమేట్ వేయొద్దు అసలు. ఆ రోజు పోతామైనా చచ్చిపోతామేమో, మాకు చావు కావాలని కొండలకు ఎక్కినా చావు రాదట. అయ్యయ్యో అని ఇక్కడికి వెళ్దాం అంటే ఎక్కడా నీకు చావు దక్కని పరిస్థితి వస్తుంది. నువ్వు ఏడుద్దామన్నా ఏడవలేని, ఓపిక లేని పరిస్థితులు ముందు ఉన్నాయి. అందుకే యెహోవా దొరుకు కాలమునందే ఆయన దొరకండి. మీరు తర్వాత బతికినా ఆయన దొరకడు, రాడు, మిమ్మల్ని ఒప్పుకోడు, మీరెవరో తెలీదు అంటాడు ఆయన. చెప్తున్న కాలంలో వినిపించుకోకుండా, పట్టించుకోకుండా, అరే ఒక రోజు వస్తావు 4 రోజులు మానేస్తావు, డ్యూటీలో అలా ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకో. ఆయన ఎందుకు ఇన్ని రోజులు అంటే లెటర్ రాయమంటారు, ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఎక్కడ సార్ తీసుకోవాలి, పాస్టర్ గారు తీసుకోవాలి. ఎందుకు ఈ ఆదివారం రాలేదు, ఈ రీజన్ బట్టి నేను ఒప్పుకుంటా, దేవుడు ఒప్పుకోండి అని ఇక్కడ ఒప్పుకొని చేయాలి. అలా స్ట్రిక్ట్ గా చేయాలా? మీ యొక్కకు బెత్తలు తీసుకొని రావాలా? అవసరం లేదు కదా. మనకందరం వివేకం కలిగిన వారమే కదా. దేవుని యొక్క సన్నిధి ఎంత ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళమే కదా. మరి అలా చెయ్యకుండా దేవుడి సన్నిధి ఈజీగా తోసేస్తున్నారండి. సమాధానంగా ఉండాల్సిన పరిస్థితుల్లో మీరు ఉండకుండా మీ యొక్క జీవితాన్ని ఇష్టానుసారంగా బ్రతికి, నాయన మాకు రోజున ఆలస్యం చేయి అంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? భక్తిగా చదవాలి. ఆయన విషయంలో మీ యొక్క ఆసక్తి ఎలా ఉంది ముందర చూస్తాడు. మీరు మనపూర్వకంగానే మాట విన్నారా? ఏమే పెట్టేదేదో ఇష్టంగా పెట్టంటావు, భార్యని చేసేదేదో ఇష్టంగా చెయ్యి అంటారా లేదా? ఎందుకు మీకు ఎందుకు అయింది? మీకు చేసి పెట్టింది కదా, తినేసుకోవచ్చు కదా, అవునా కదా? ఎందుకు మనస్ఫూర్తిగా పెట్టమని అడుగుతున్నావు? మనస్ఫూర్తిగా ఆనందంగా పెడితే దేవుడు ఇష్టపడతాడు. ఆ అనుభవం నీకు తెలుసు కాబట్టి నిన్ను కూడా అలాగా ఉండమంటున్నాడు ఆయన. ఏం పట్టించుకోకుండా హిపోక్రటిక్ గా మీరు వచ్చి దేవుని సన్నిధిలో ఆయన ఆలస్యం అవుతుందంటే సంఘ క్షేమాభివృద్ధి జరగదు. నీ లోటు వల్ల సంఘ క్షేమం జరగకపోతే ఆ తీర్పు తీసుకొచ్చి నీ మీద పడేస్తాడు ఆయన. ప్రేమ లేదు, భక్తి లేదు, సమాధానం లేదు. ఎలా గడిపేద్దాం అనుకుంటున్నావు? పైగా నీ పేరు విశ్వాసిగా ఉన్న నిన్ను పరీక్షించుకోకుండా ఉంటే నువ్వు ఎక్కడికి ఎవరికి చంపగలవు? అంతే కదా. ఆత్మలో ఇవన్నీ ఉంటే నీలో హృదయంలో ఆయన వాక్యం మండి ఎవరినైనా తీసుకురావాలి, ఎవరికైనా చెప్పాలి అని నీ పని నువ్వు చేస్తావు. ఎవరి పని నిమిత్తం తలాంతులు అందుకే ఇచ్చాడండి. తలాంతుల కాన్సెప్ట్ అనేది ఊరికే టైం పాస్ రాయించిన నీకు ఇన్ని ఇచ్చాను ఆయన 30 ఇచ్చావు, దానికి 60 చేశాను, వెరీ గుడ్ అన్నాడు. ఆయన 2 ఇచ్చావు కదా, ఏంటి అసలే నువ్వు స్టిచ్ పాస్ కదా, నోరు మూసుకుని కూర్చున్నానని అంటే ఒక దుర్మార్గుడా, నేనేమన్నా కఠినాత్ముడు అనుకున్నావా అన్నాడా లేదా? తెలుసు కదా మీ అందరికి ఉపమానాలు.
అవన్నీ వడగసి పెట్టేశారు. మరి ఏమి ఇచ్చాడు తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మరి జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేసుకుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? అందుకనే తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ముగించేస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి ఏంటంటే సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడట. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలంటే ఇష్టం నాయన, మాకు ఆసక్తిగా ఉంది నాయన అనే ప్రజలని ఇక్కడ తన కోసం ఏర్పాటు. మీరు ఊరికి అనుకుంటే రాలా. దేవునికి మీ యొక్క విషయము ఏదో ఒకటి నచ్చింది, మిగతా అన్ని విషయాలు తెలియజేస్తే నువ్వు ప్రాంప్ట్ అవుతావు. పైగా సత్క్రియ విషయంలో ఆసక్తి ఉందన్న అవగాహన నీకు తెలిసింది కాబట్టి నిన్ను ఏర్పాటు చేసుకుని తన కోసం పవిత్రపరచుకొని, అంటే నీకు బాప్తిస్మం ఇప్పించి తన సొత్తుగా చేసుకున్నటకు తనని తాను అందుకు అర్పించుకున్నాడు. అంత వాల్యుబుల్ పర్సన్ నేను. అర్థమైందా? ఇక్కడికి వచ్చి నిద్రపోవటాలు, ఇక్కడికి వచ్చి బలహీనంగా ఉంటారు, ఇక్కడికి వచ్చి ఏంటి మాకు బాధ అనుకునే విషయాన్ని పక్కన పెట్టండి. మన యొక్క ఈ శరీరం అనే ఈ గుడాలను చూశారు. ఈ శరీరం ఆత్మకును, ఆత్మ శరీరములకు విరోధం పోరాటం చేస్తూ దేవుని వాక్యానికి ప్రయాణం ఇవ్వండి. ఎవరుగానే ఉన్నాడు. నా సొంత అభిప్రాయం కన్నా నీ మాటకి విలువిచ్చాను ఆయన నేను అన్నాడే లేదా? మీరు ఎవరి మాటకి విలువిస్తున్నారు? నా సొంత అభిప్రాయం కాదు కానీ మా ఆవిడ చెప్పినట్టు చెప్తాను. మా ఆవిడ మాట జవాబు ఇలా దేవుని వాక్యానికి తప్ప ఏ విషయానికి మీరు ప్రయారిటీ ఇవ్వకండి. ఇవ్వద్దు. అవ్వమ్మ ఎందుకు ఆదాం గారిని పడేసిందో తెలుసా? నా మాట వినవా? ఎందుకు నీకు నువ్వు నాకు నేనే కదా, నేను చెప్పిన మాట వినకపోతే ఎట్టయ్యా అంటే అంతే. తినేసాడు ఫ్రూట్. తినేసి తరానికి పాపాన్ని తెచ్చిపెట్టాడు. తప్పెవరిది? అవ్వమ్మదా? కాదు, ఆదాముది. కుటుంబానికి హెడ్ ఏలాలి. నీ కుటుంబం యొక్క విషయంలో రక్షణ నీకు లేకపోతే నీ విశ్వాసం కూడా త్యాగం చేయబడుతుంది అని ఉంది బైబిల్లో. ఎవరి కోసం? నీ కుటుంబ సభ్యుల కోసం పొద్దున్నే లేచామో ప్రార్థన చేస్తున్నావా కనీసం? అయ్యా వాళ్ళు బయటికి పోతున్నారు, నీకు అసలే కోపోద్రేకుడివి, వాళ్ళు నీ సహనం వారి పట్ల చచ్చిపోతే వాళ్ళ ప్రాణం పోతుంది నాయన, దయతో వాళ్ళ అపరాధాలన్నింటినీ క్షమించు, వాళ్ళ రక్షణ కలగజే, నువ్వు అనుకుంటే కానీ నైనా ప్లీజ్ నైనా నీ సంఖ్యలోకి వాళ్ళు చేర్చు అనేటువంటి భయముతో కూడిన భక్తి ఏమన్నా ఉందా? లేదు. ప్రార్థన చెయ్యండి అని దేవుడు ఎప్పుడో నా విషయం మీరు కనుక ప్రార్థన చేస్తే నా యొక్క మనసునే మార్చుకుంటాను అన్నాడు లేదా? మార్చుకుంటలేదు. మన కుటుంబ సభ్యులు మారటం లేదంటే కారణం మనమే. ఏ విషయాల్లో మనం ఆసక్తి ఉన్నామని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంటే సత్క్రియల విషయంలో ఆసక్తిగా ఉన్నారు కనుక మిమ్మల్ని లోకం నుండి ఏర్పరిచి పవిత్రపరుచుకున్నాను అన్నాడు. అందుకే ఇంకొక మాట చూపించి ముగించేస్తాను చూడండి. అపోస్తలుల కార్యం యెహెజ్కేలు గ్రంథంలోనే 7వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం చదువు. నా కోపము నీ మీదకి తెప్పించు నీ ప్రవర్తన. ఏమంట? నాకు ఏ విధంగా కోపం వస్తుందో తెలుసా? నీ ప్రవర్తన వల్ల. ఏ విధంగా అసలు అక్కడ మాట యొక్క అమరిక ఎలా ఉందో చూడండి. నా కోపము నీ మీదకి తెప్పించి నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీరుస్తాను. ఏదో నేను బుద్ధిగా తీస్తున్నాను అనుకోమాక, అన్ని వరుసగా పెట్టి తీరుస్తాను అన్నాడా లేదా? నేను తీర్పు తీర్చి నీవు చేసిన సమస్త హేయ కృత్యములు, అసహ్యమైన పనులన్నిటినీ, ఇవాళ తాగొచ్చాను, తిరిగొచ్చాను, వ్యభిచారం చేశాను, విగ్రహారాధన చేశాను, దొంగిలించాను, ఆ స్త్రీ ఏంటంటే ఇలాగ మనసులో అలా తీసుకున్నాను, ఈ పురుషుడు ఏంటంటే అమ్మ నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగితే ఏం చెప్తావు? మా ఆయన చెప్పవా? వాడెవడో యాక్ట్ చేస్తే వాడు నీకు అభిమానం అసలు. దీన్ని బట్టి ఇది ఎంత హేయమైందో. ఇలాంటి హేయమైన కృత్యముల యొక్క ఫలాన్ని నీ మీదకి రప్పిస్తాను అన్నాడు లేదా? ఎంత భయం ఉండాలి అయితే నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ యొక్క ఆలోచన, నీ ప్రవర్తన.
ఆయన దృష్టికి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. అందుకే 4వ వచనం అంటాడు, నీ ఎడల కటాక్షం ఉంచకయు. అంటే ఎప్పుడు నేను పైకి వచ్చేది కొంతమందిని చూడగానే ఏంటంటే జాలి కలిగిద్దంట. కానీ అలాగే దేవుడి దగ్గర కూడా జాలి మొహం వేసుకొని బిక్క మొహం వేసుకొని ఉంటానంటే మనుషుల్ని మోసం చేసినట్టు దేవుణ్ణి మోసం చెయ్యలేవు, చేత కాదు. ఎందుకంటే నీ పనులన్నీ ఇక్కడ స్త్రీలు చూపిస్తూ ఉంటాడు ఆయన. నీ ఎడల కటాక్షం ఉంచకయు, కనికరం చూపించకయు ముందును నేనే యెహోవానై ఉన్నానని నీ ఎరుగునట్లు. నేనే యెహోవానై. యెహోవానై అంటే నేనే దేవుణ్ణి ఉన్నానని నీ ఎరుగునట్లు నీ ప్రవర్తన ఫలం. అది మంచిదైతే మంచిగా, చెడ్డదైతే ఘోరంగా చేదుగా నీ ప్రవర్తన ఫలాన్ని నీవు అనుభవించేటట్లు నీ హేయ కృత్యముల మధ్య నిన్ను ఉండనిస్తాను. జాగ్రత్త. ఇలా ఈ అధ్యాయం మొత్తం చదవండి, ఇంటికి అయితే నిద్రపడితే హ్యాపీ. ఇది మంచి విశ్వాసంలో ఉంటుంది. అంత భయంకరంగా రాయించాలి యేసుకేలు. దేవుని యొక్క ప్రేరణకు ప్రార్థన చేయండి. ఎందుకు కుటుంబాలుగా రాలేకపోతున్నారు? సంఘ క్షేమాభివృద్ధిని మీరు ఎందుకు ఆటంకంగా ఉన్నారు? పరీక్షించుకోండి. మీ పరీక్షయే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? పరీక్ష రాస్తేనే కదా సీట్ వస్తుంది. ఎక్కడైనా విజయాన్ని ఇస్తుంది. మీకు పరలోకం కావాలంటే పరీక్షలోనే కావాలంటే ధన్యత దేవుడికి దయచేయాలని, మీ దుష్ట క్రియలన్నిటి నుండి తప్పించాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఇతరులతో నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటారని ఆశపడుతున్నాను. ఈ పరీక్ష నిమిత్తం ఈ ప్రార్థన. తండ్రి, నీకెంతో వందనాలు నాయన. ఏమాత్రం వదలలేదు నా పట్ల. దినదినము నీ వాత్సల్యతను పెంచుకుంటూ మా పట్ల కనికరం చూపుతున్న తండ్రి, ఈ లోకము మీరు మాకు ఇచ్చారు. కానీ ఈ లోకంలో మీ ఇష్టానుసారంగా బ్రతకవలసిన మా జీవితాలు మా ఇష్టానుసారంగా బ్రతికి మరణాన్ని కొని తెచ్చుకున్న వేళ నాయన కొద్దిగా క్రీస్తు ద్వారా మమ్మల్ని సమాధానపరుచుకుని మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన విధానం పట్టిస్తుంటారు. ఇదిగో ఇవన్నీ తెలిసి కూడా మాంద్యులుగా ఉన్నాము నాయన. పంచభూతాలు లయమైపోయే స్థితికి, ఆ నిర్ణయింపబడిన కాలంలో ఖచ్చితంగా వచ్చే టైంకి మేము మా కుటుంబాలతో నేను సర్వసిద్ధమై ఉండటకు మాకు ఎల్లప్పుడూ భయము, సమాధానము, పవిత్రతను దయచేయమని కోరుతున్నాము. అట్టి భాగంగా నాయన మమ్మల్ని మేము నాయన సాధన చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు నాయన నీ బిడ్డ యొక్క బల్లని మేము తీసుకుంటున్నప్పుడు నాయన ఆ బల్ల తీసుకునేటప్పుడు రొట్టె అనేది శరీరపరమైన ఆలోచించుకోకుండా నీ బిడ్డ యొక్క త్యాగాన్ని, నీ బిడ్డ యొక్క నడవడికను నాయన ఈ భూమి మీద ఎలా ప్రవర్తించాలో నాయన మరి నేను మేము కూడా అటువంటి అనుభవ జ్ఞానానికి మమ్మల్ని తీసుకువెళ్తారని నేను ఆ పరీక్షలన్నింటిలోనికి నిత్య విధంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతారని ఆశపడి ఆ పరలోకానికి ఎలాగైనా మమ్మల్ని మీరు చేర్చుకొని నాయన మీరు మమ్మల్ని నడిపిస్తారని ఆశపడుతూ అంతవరకు నాయన నమ్మకంగా స్థిరముగా మమ్మల్ని స్థిరపరిచి భద్రపరచమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.